కథకి వస్తే ద్వాపర యుగంలో రాధాకృష్ణులు ఇద్దరు కూడా బృందావనంలో చేతులు పట్టుకొని నడుస్తూ ఉన్నారంట. అప్పుడు శ్రీకృష్ణుడు రాధ చెయ్యి చూసి రాధ తెల్లగా ఉందని నేను నల్లగా ఉన్నానని బాధపడి తల్లి అయిన యశోదమ్మకి చెప్పాడంట. అప్పుడు యశోద ఒక విషయం చెప్పిందంట. రంగులు తీసుకొని రాధ మీద చల్లమని, అప్పుడు రాధ తెల్లగా ఉండదు అని చెప్పింది. అంతే శ్రీకృష్ణుడు రాధ మీద రకరకాల రంగులు చల్లటం ప్రారంభించాడు. ఆ రాధ శ్రీకృష్ణుడికి కూడా రంగులు చల్లింది. ఇలా చల్లుకుంటూ బృందావనమంతా తిరిగారంట. ఇదంతా చూసిన గోపికలు, అక్కడ ప్రజలు అందరూ ఇదేదో బాగుంది కదా అని వాళ్ళు కూడా రంగులు చల్లుకుంటూ ఆడుకున్నారట. అంతే, ఇక ఆ రోజు నుంచి